అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించారు. కనీసం రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కు అమరావతిలో రాజధాని నిర్మాణం చేపడతామని తెలిసిన వెంటనే అక్కడున్న రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారు. కాకపోతే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని భూస్థాపితం చేసి 3 రాజధానుల ప్రక్రియను తెరపైకి తెచ్చారు. కాకపోతే 3 రాజధానుల ప్రక్రియల విషయంలో కూడాను ఎక్కడ కూడాను ఒక్కడుగు ముందుకేయకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అమరావతి రాజధాని పనులు శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో అమరావతి రాజధాని మాత్రం ఈరోజు వేశ్యలకు అడ్డాగా అని ఒక టీవీ డిబేట్లో చేసినటువంటి ఆ దుమారం మాత్రం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కూడాను దిగులుపాటు గురిచేసింది. ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించిన మహిళా నాయకులందరూ కూడాను నిన్న కార్యాలయాల ముట్టడితో పాటు ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వడానికి మాత్రం ముందుకొచ్చారు. ఈరోజు ఆమదాల వలసలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకి ఇచ్చినటువంటి మహిళలందరూ కూడాను రాజధాని భూములు ఇచ్చి త్యాగాలకు చేసినటువంటి ఆ రైతుల విషయంలో ఈరోజు ఆ పోరాటం చేసినటువంటి ఆ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు, అది కూడా వ్యభిచారులకు అడ్డాగా రాజధాని అమరావతి ఉండడం, ఈ వ్యాఖ్యలు మాత్రం వెంటనే ఖండించాలి. అదేవిధంగా వాటిని బహిరంగ క్షమాపణ చెప్పి ఇప్పటికి కూడా సాక్షి యాజమాన్యం కానీ అటు మాజీ ముఖ్యమంత్రి కానీ వైసీపీ నాయకులు ఎవ్వరూ కూడా ఈ విషయంపై మహిళలకు క్షమాపణ చెప్పకుండా ఇంకా వారి తాలూకు వ్యాఖ్యలు మాత్రం ఇంకా అలాగే నిలబెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పేందుకు వారు ఇస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పోలీసులను ఫిర్యాదుకు వచ్చిన మహిళలు మనతో ఉన్నారు. చూస్తే కనుక 2 రోజులు కావస్తోంది ఇన్సిడెంట్ జరిగి. ప్రతి మహిళ కూడా మదనపాటు గురైనటువంటి రాజధానిని పరిరక్షించుకోవడానికి 5 ఏళ్లుగా 1200 రోజుల పాటు అలుపెరగని పోరాటం చేసిన ఆ మహిళలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు నివేదన తీసుకోవచ్చు. ఇప్పటికే కొమ్మునేని అరెస్ట్ చేశారు. కానీ సాక్షి యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పింది అంటారు. అందులో వాస్తవం ఉందే. ఇక్కడతో ఈ డిమాండ్లు వదులుతారా, లేకపోతే మీకు ఏ డిమాండ్లు ఏంటి? సాక్షి ఛానల్లో వాళ్ళు క్షమాపణ చెప్పామని వాళ్ళైతే చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకైతే అది తెలియదు వాళ్ళకి క్షమాపణ చెప్పినట్టు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు బహిరంగంగా మాట్లాడతారు, క్షమాపణ చెప్పినప్పుడు వాళ్ళే చెప్పుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఏ విధంగా అయితే బయటకు వచ్చి తప్పుడు కూతలు కూశారో అదే విధంగా వచ్చి ఆ సాక్షి ఛానల్లో మాట్లాడినప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడారో అదే సాక్షి ఛానల్లో వచ్చి వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర మహిళలకి. ఇంకొకటి, వాళ్ళందరూ సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు సపోర్ట్ చేసుకుంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీల మీదకి వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళల మీదకి వస్తే వాళ్ళు వెంటనే మీడియాల ముందరకు వస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ఉండే ఏ మహిళ కూడా అది మహిళ అంటే కాదా? ఒక్క వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళే మహిళల? ఈరోజు నేను రోజా గారికి అడుగుతున్నాను, ఈ 3 రోజులు అవి ఏమైంది? ఇప్పుడు వచ్చి ఆవిడ మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడింది ఏంటి తప్పు? ఆవిడ ఒక మహిళగా అంటే అమరావతిలో వాళ్ళ అధినాయకుడు ఒక ప్యాలెస్ కట్టుకొని అందులో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది అంటే వాళ్ళు కూడా ఈ పదానికి అంటే ఉన్నట్టేనా? అంటే వాళ్ళు కూడా ఆలోచించాలి. మాట్లాడే ప్రతి మాట కూడా మేము మీడియాల ముందరకు వస్తున్నాం మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఒక అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మీడియాల ముందరకు వచ్చేసి చెప్తున్నారు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబాలు వచ్చి సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేశారంటారు. మరి మీరు ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి అని మీరు ఎలా అనుకుంటున్నారో, మీరు ఏది జరిగినా కూడా ఈ రాష్ట్రంలో అమరావతి అనే రాజధానిని తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఎలా మాట్లాడుతున్నారు? డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎలా మాట్లాడుతున్నారు? లోకేష్ గారి మీద మీరు మాట్లాడుతున్నప్పుడు మరి మేము కూడా ఖండించాలి కదా. మరి మేము ఈరోజు పార్టీ పరంగా రాలేదు, ఈ రాష్ట్రంలోని మహిళలకి జరుగుతున్న అన్యాయం మీద, అలాగే అమరావతిలో మహిళలకి కించపరిచిన మాటలకి ఈరోజు రాజకీయ పార్టీగా మేము ముందుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. అంతేగాని ఇదే ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భారతీరెడ్డి గారి మీద వచ్చింది, ఆమె ఒక మహిళని దాన్ని ఖండించారు. అంటే ఆ రోజు పార్టీ ఎవరది? వైఎస్ఆర్ పార్టీలకు సంబంధించిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీరెడ్డి గారు. ఆ రోజు మేము ఆగలేదే. దాన్ని 100% కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే సోషల్ మీడియాలో చిన్న పొరపాటు మాటను మాట్లాడాడో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? అతను మాట్లాడింది ఒక మహిళ మీద మాట్లాడారు. పార్టీలకు అతీతంగా అని ప్రతి చోట ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంతేగాని ఇదేదో మేము వాళ్ళలాగా డప్పేసుకొని మాట్లాడట్లేదు, మా పార్టీ గురించి మేము గొప్ప చెప్పుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు చేసిందే చెప్తున్నాం మేము ఈరోజు. చూస్తే కనుక ఉదయం వైసీపీకి సంబంధించిన మహిళలందరూ కూడాను రోడ్డు మీదకి వచ్చి ఏడాది పాలనలో ఇప్పటి వరకు కూడాను మహిళలపై అత్యాచారాలు ఈ ఘటనలు ఇంకా చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో లెక్కలు చెప్పినటువంటి వారు ఈరోజు ఇచ్చేయలేదు. వారు ఈరోజు అమరావతి మహిళల పట్ల అలా అసభ్యంగా ప్రవర్తించడం, మరోవైపు ఈరోజు వైసీపీ మహిళలు రోడ్డు ఎక్కడ ఏ విధంగా తీసుకొచ్చి పరిణామం ఏ విధంగా తీసుకోవాలి అని అంటే
ఇది ఇప్పుడు చాలా నమ్మశక్యంగా లేని నిజాలు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటంటే మీడియా ముందు, సాక్షి మీడియా ముందు కూర్చొని ఒక ఇష్టాగోష్ఠిగా కూర్చొని ఏమైనా రాజకీయంగా ఉంటే బోత్ పార్టీస్ చూసుకోమనండి. ఒకరి మీద ఒకరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఎవరిది ఏంటి అన్నది చూసుకొని మాట్లాడడం మంచిది. కానీ ఇక్కడ మహిళల్ని మాత్రం ఉసిగొలిపిన మహిళల్ని ఒక మాట అన్న, ఎందుకంటే మన అమరావతి మహిళలు చాలా కష్టాలు కూర్చి మోకాళ్ళ మీద నడిచి గుళ్ళకెళ్ళి అన్నపానీయాలు అన్నిటికీ ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ వాళ్ళు మనకి అమరావతి ఒక పుణ్యస్థలం, మనకి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని క్యాపిటల్గా చేస్తానని అన్నారు అన్న దీంతో వాళ్ళు చాలా కష్టపడ్డారు. దానికి సహాయంగా మేమంతా కూడా మిగిలిన రాష్ట్ర ప్రజలు మహిళలు అందరము కూడా కష్టపడ్డాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి క్యాపిటల్ని స్థాపించడం కోసం మోడీ గారి సహాయంతో చూసుకుంటుంటే అది ఓర్వలేక ఒక గోష్ఠి పెట్టుకొని ఒక చర్చ పెట్టుకొని అక్కడ ఎక్కడైతే కించపరిస్తే ఎక్కడ తగులుతుందో ఆడవాళ్ళకి అక్కడ ఈ కొమ్మినేని నీకు 70 ఏళ్ల వయసు ఉంది, నీకు 50 ఏళ్ల చరిత్ర ఉంది అని అన్నావు కదా, కొమ్ము విరుస్తాం, ఆడవాళ్ళు తలుచుకుంటే కొమ్ము తీస్తాం, కొమ్ము లేకుండా చేస్తాం. నీకు కొమ్మున్నా దమ్మున్నా బయటికి రా. 1 2 ఇకపోతే సాక్షి ఎవరు శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు నువ్వెక్కడ దాక్కున్నావు, నీ ఇంటికి తాళం ఎందుకేసావు, నువ్వు అబ్స్కాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏంటి, నువ్వు ఏ తప్పు చేయకపోతే నువ్వెందుకు బయటకు పోయావు, నీకు గవర్నమెంట్ నీకు కోర్టు నిన్న ఆ కొమ్మినేని ఆయన్ని పట్టుకొని రిమాండ్కి ఇచ్చింది, 14 రోజులు రిమాండ్కి పంపించింది, నీ ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని చెప్పింది. సో పిచ్చి వేషాలు వేయొద్దు. నువ్వు కూడా నా శ్రీనివాసరావు కబడ్దార్, ఎక్కడున్నా బయటికి రా, లేకుంటే మా మహిళలు మీ అంతు కాదు, మీకు ఏం చెయ్యాలో తగిన శాస్తి చేసి తీరుతాం. చూస్తే కనుక టీవీ డిబేట్లో భాగస్వాములైన శ్రీనివాస్ కావచ్చు, కొమ్మినేని శ్రీనివాస్, అదేవిధంగా కృష్ణరాజు, ఇద్దరు కూడా కృష్ణరాజు పరారిలో ఉన్నారు. ఆయన కనుక ఎక్కడ దొరికినా కూడా మహిళలు తగిన బుక్ చెప్తాం. చూస్తే కదా దేవేంద్రులు సంచరించినటువంటి రాజధానికి అభివర్ణించి ఈరోజు అమరావతి పనులు శరవేగంగా సాగుతున్న ఈ నేపథ్యం, ఏడాది పాలన పూర్తయిన ఈ తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసి మహిళల పట్ల ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా తీసుకుంటారు? మీరు చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్లో ఎటువంటి న్యాయం జరగాలని ఆశిస్తారు? ఈరోజు సాక్షి టీవీ భారతిరెడ్డి గారు ఒక ఆడదయ్యిండి ఒక దాని మీద లేనిపోని ఇలా ప్రాస్టిట్యూటర్లు అనడం చాలా నేరము, ఘోరము. ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక ఆడదాయి ఈరోజు ఉంటేనే మనం ఉన్నామని ఒక మగోడు అంటున్నాడు. ఆదిశక్తి, ఆడదాయి ఆదిశక్తి. కాబట్టి ఈరోజు ఆదిశక్తికి మనం గౌరవం ఇవ్వాలి. ఒక జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక సీఎంగా చేసి తన భార్యని, తల్లిని గౌరవించలేనోడు ఒక ఆడదాన్ని ఎలా గౌరవిస్తాడు? ఎందుకు అనుకోవాలి? అమరావతిలో 5 సంవత్సరాలు రోడ్డు మీద పడి తల్లి పిల్లని భార్యని భర్తని అందరూ సంసారం కూడా వదిలేసి ఈరోజు బయటకు వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు చేశారంటే మనకు అమరావతి కావాలని. అమరావతి ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రాణం. అది చంద్రబాబు నాయుడు గారి ప్రాణం అమరావతి పిడుగుల్లో ఉంది. ఈరోజు 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు చనిపోయారు, ఎంతమంది మహిళలు కుటుంబాలు పోయాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కనబడలేదా? భారతిరెడ్డి కనబడి ఏంటో సాక్షి పేపరు, ఆ సాక్షి పేపర్ చంద్రబాబు నాయుడు గారు తలుచుకొని కూటమి ప్రభుత్వం తలుచుకుంటే పటాపంచలైపోద్ది. కబద్దార్ భారతిరెడ్డి, నువ్వేటనుకుంటున్నావో, నువ్వు అక్కడిని వెనక పెట్టి నువ్వు ఆడిస్తున్న నాటకం ఇది. నీ నాటకం ఏదో ఇక్కడ కూటమి ప్రభుత్వం మొత్తం నిన్ను స్మాష్ చేసే విధంగా ఈరోజు మేము పర్యటన చేసి ప్రతి ఆడది అమరావతి ఆడోళ్ళగా ముందుకొచ్చి మేము కష్టపడతామని ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆమ్దాల్ వలస ఎక్స్ చైర్మన్గా నేను ప్రమాణం చేస్తున్నాను. చూస్తే కనుక ఏదైతే అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. 1200 రోజుల పాటు అమరావతి రాజధానిని పరిరక్షించడానికి వారు చేసినటువంటి ప్రయత్నంలో ఈరోజు ఏడాది పూర్తవుతున్నటువంటి కూటమి పాలనను మైండ్ డైవర్ట్ చేసేందుకు ఈరోజు మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ టీవీ డిబేట్ వేదికగా చేసినటువంటి అమరావతి మహిళలను ఉద్దేశించి మాట్లాడే అనుచిత వ్యాఖ్యలపై బహిరంగంగా ఏ టీవీ డిబేట్లోనైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఆ డిబేట్ మూలంగానే యావత్ మహిళలకు మాత్రం క్షమాపణ చెప్పినాడే ఈ ఉద్యమాన్ని ఆపుతాం, లేదనుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు అండగా ఉండి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్న మహిళలు మాత్రం హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో బహిరంగ క్షమాపణ చెప్పేందుకు వారు సంసిద్ధంగా ఉన్నారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.